आंध्र प्रदेश चित्तूर जिला अपने शोहर के खिलाफ कंप्लेंट देने गई एक औरत पर कांस्टेबल उमा शंकर और होमगार्ड किरण मिलकर उस औरत को हरास कर रहे थे। कांस्टेबल उमा शंकर ने कोल्ड ड्रिंक में नशे की गोली मिलाकर औरत के साथ गलत हरकत की। उन दोनों पर एफआईआर कर ली गई है। आई हम्बली रिक्वेस्ट टू डीएसपी सर, गुनाहगारों को कड़ी सजा दिलाए। आई रिक्वेस्ट टू फारूक शिबली सर, वेयर आर यू फारूक शिबली सर। वैसीपी गवर्नमेंट थी तब आप कहीं पर मुसलमानों को कुछ हो जाए तो आप अगर 1 घंटे का रास्ता होता तो आप बस 10 मिनट में पहुंच जाते थे, लेकिन अब आप कहां हैं सर फारूक शिबली जी? పలమనేరులో ఉంటాను. గంటా కాలనీలో నేను ఉంటాను. నేను 5 ఏళ్ల ముందు నేను నా భర్త గురించి కంప్లైంట్ ఇచ్చేదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆడు వెళ్ళి నాకు ఇట్లా పెట్రోల్ వేసి కాల్స్తానన్న దానికి నా హస్బెండ్ పోలీస్ వాళ్ళు చూసి వాళ్ళ మీద కేసు పెట్టారు. అప్పుడు ఆ కంప్లైంట్లో నేను మొబైల్ నెంబర్ రాసి ఇచ్చిన దానికి ఆ మొబైల్ నెంబర్లో తీసుకొని కిరణ్ అనే అతను 5 ఏళ్ళ నుంచి నాకు చాలా హరాస్ చేస్తున్నాడు. దానివల్ల ఈయన ఇట్లా సతాయిస్తూ ఉన్నాడు అనేసి నేను దేవేంద్ర అతను నాకు ఫ్రెండ్, ఆయనకి నేను చెప్పాను. ఆయన ఏం చెప్పారంటే నాకు ఉమా అనే అతను నాకు ఫ్రెండు, నాకు తమ్ముడు కూడా అవుతాడు, తనకి నేను చెప్తాను అనేసి తన దగ్గరికి తోడుకొని వెళ్ళి తనకి తెలియజేశాడు. తను తెలియజేసిన తర్వాత ఆయన నేను మాట్లాడతాను అనేసి తను భయపెట్టాడు. కిరణ్ అనే అతనికి భయపెట్టి మాట్లాడాడు. అందుకు తను ఉమాశంకరు తనకి భయపెట్టి ఈయన దగ్గర నేను సహాయం పొందాలా అనేసి నేను అనుకుంటే ఈయన మరో ఉద్దేశం పెట్టుకొని నన్ను నేను ఒకరోజు నాకు చాలా బాధేసింది కాబట్టి నేను కొండపైకి వెళ్ళాను. దేవరకొండపైకి వెళ్ళాను, సూసైడ్ చేసుకుందాము అనేసి వెళ్ళిన తర్వాత నా భర్త గురించి వీళ్ళు ఇట్లా హరాస్మెంట్ చేస్తున్న వాళ్ళు దాని గురించి నేను దేవరకొండపైకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమాశంకర్కి మిస్కాల్ ఇచ్చాను. ఇట్లా నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నయ్య, నేను చాలా బాధలో ఉన్నాను, ఇట్లా నేను చావేదానికి వచ్చాను, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదు అన్నయ్య అంటే, సరే నువ్వు ఏం భయపడద్దు వద్దినా నేను వస్తాను అనేసి నాకు చెప్పాడు. నేను ఎక్కడున్నాము అంటే నేను ఇప్పుడుదా పోలీస్ స్టేషన్లో వెళ్ళాను, నేను జాయిన్ అయ్యేసి 1 గంట లోపల నేను వచ్చేస్తాను, నువ్వు ఆడే వెయిట్ చేయి, నేను మీ ఫ్రెండ్ని కూడా తోడుకొని వస్తాను దేవేంద్ర అని, నువ్వు ఏం చేసుకోవద్దు బిడ్డలు ఉన్నారు కదా అనేసి నాకు నచ్చ చెప్పి ఆడే ఉండమని చెప్పినందుకు నేను ఆడ వెయిట్ చేసి ఉండగా తను వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఆయన ఎక్కడ నీ ఫ్రెండ్ అని చెప్తే వస్తాడు అనేసి నాకు చెప్పి నాకు నా బిడ్డలకి ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడు. బిడ్డలకు ఒకటి ఇచ్చాడు, తను ఒకటి తాగాడు, నేను తాగాను. తాగిన మరుక్షణం మా మీద మరో ఆలోచనతో పెట్టుకొని నన్ను బలవంతం చేశాడు ఆడ కొండపైకి. అలా చెయ్యొద్దు అనేసి నేను కాళ్ళు పట్టుకున్నా, నేను నీ దగ్గర సహాయం కోసం వచ్చాను, నువ్వు అలా చేయకూడదు, నన్ను ఎంతగా నేను అడుగుతున్నా కూడా ఏదో నా పెద్ద బిడ్డ అడ్డొస్తే కూడా తనకి ఒక చెంప దెబ్బ కొట్టి తనకి నన్ను అలా బలవంతం చేశాడు. నేను సైలెంట్గా ఉండిపోయాను, భయపడి నేను ఇదిగా పోలీస్ కదా, నువ్వు ఏం చెప్పినా మూడో మనిషికి చెప్తే నేను చంపేశాను అని నాకు బెదిరించినందుకు, నన్ను బ్లాక్మెయిల్ చేసినందుకు నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ దాని తర్వాత నేను సైలెంట్గా ఉన్నా కూడా మరో విధంగా ఇప్పుడు నేను చేసింది తప్పు కాబట్టి ఇంకా మేమిద్దరు ఇష్టంగా చేసుకుంటే అది తప్పు కాదు అనేసి నన్ను రోజు వచ్చి వేధిస్తున్నాడు సార్. అందుకని నేను అది భయపడి నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను, చిత్తూరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదామనేసి వెళ్ళాను. ఆడికి వెళ్తే పలమనేరు ఎస్ఐ దగ్గర వెళ్ళమన్నారు. ఆడికి వెళ్తే వాళ్ళు బంగారుపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. సరే ఆడ వెళ్తే కూడా మళ్ళీ మేము డిఎస్పీ దగ్గర వెళ్ళమని చెప్పారు. నిన్న డిఎస్పీ దగ్గర వెళ్ళినా కూడా నాకు ఏ న్యాయం అయితే చేయలేదు. నేను ఎక్కడ వెళ్ళినా ఆ కంప్లైంట్ నాకు ఇప్పుడు కావాలి ఇవ్వండి అంటే కూడా కంప్లైంట్ కూడా లేదు.